హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను మీకు చూపించబోయే పంట చిక్కుడుగాయ అండి. సో మమ్మీ వాళ్ళ విలేజ్లోనే ఇది కూడా చిక్కుడుగాయ పంటని ఈ విధంగా సాగు చేస్తున్నారండి. ఆల్రెడీ దీన్ని తెంపేశారు. చాలాసార్లు చిక్కుడుగాయ తెంపి అమ్మేయడం అనేది జరిగింది. ప్రజెంట్ అయితే ఇలా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా చిక్కుడుగాయ ఉందండి. అక్కడక్కడ మేబీ ఇంకా 2-3 సార్లకి వస్తుండొచ్చు. సో ఇవన్నీ కూడా పంట పొలాలండి. అక్కడ స్వీట్ కార్న్ కనిపిస్తుంది, ఇదంతా చిక్కుడుగాయ. సో మళ్ళీ ఇక్కడ స్వీట్ కార్న్, ఇక్కడ ఎక్కువ స్వీట్ కార్నే పండిస్తారండి. మామూలుగా మనకి స్వీట్ కార్న్ ఉంటుంది, మామూలు కాల్చుకొని తినే మొక్కజొన్న ఉంటుంది కదండి, అది చాలా తక్కువ ఇక్కడ కాల్చుకొని తినే మొక్కజొన్న పండించడం. ఎక్కువ స్వీట్ కార్నే. సో కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్వీట్ కార్న్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు చూసినట్లయితే ఇవన్నీ పెద్ద పెద్ద చింతకాయ చెట్లండి. సో ఎవరి పొలంలో వాళ్ళకి ఇలా 2-3 చింతకాయ చెట్లు అయితే ఉంటాయి. అంటే ఇక్కడ వాళ్ళు చింతకాయ కొనరు, వాళ్ళ పొలంలో ఉన్న చింతకాయ చెట్ల నుండే తెంపుకొని అదే యూస్ చేసుకుంటారు. విలేజ్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఏది కొనరండి, ఎందుకంటే కూరగాయలు అయితే కొనరు. కూరగాయలు వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఫ్రెష్గా తెంపుకొని తినేస్తారండి. ఇదిగో చూసారా చిక్కుడుగా ఎంత ఫ్రెష్గా ఎలా ఉందో. సో ఇంకా చాలా ఉందండి ఇలా గుత్తులు గుత్తులుగా. ఇక్కడ సో చూస్తే ఇదంతా ఎండిపోయినట్టు అనిపిస్తుంది పొలం, కానీ చిక్కుడుగాయ మాత్రం గుత్తులు గుత్తులుగా ఉందండి. మేబీ ఇంకా 2-3 కోతలు అవుతుండొచ్చు. సో ఈ విధంగా ఎక్కడ చూసినా మీకు స్వీట్ కార్న్ అండ్ ఇలా కూరగాయల మొక్కలే కనిపిస్తాయండి. ఇవి చింత చెట్లు. సో మా మౌర్య ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు అక్కడ. హాయ్ చెప్తుండండి మీకు. చిక్కుడుగాయ తెంపుతున్నాడు. మేము పొలంలోకి వస్తున్నాం కదా అని చెప్పేసి మా మమ్మీ చిక్కుడుగాయ తీసుకురండి అట్లనే కూరకి అని చెప్పింది. వాళ్ళిద్దరు ఆ పనిలో ఉన్నారు. నేను మాత్రం మీకు చిక్కుడుగాయ పొలం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించడానికైతే ఈ వీడియో చేస్తున్నానండి. కనబడ్డట్టు చిక్కుడుగా ఎక్కువగా కనిపిస్తలేదండి, అక్కడక్కడ ఉంది. సో అక్కడక్కడ ఉన్నదే మేము తెంపుకుంటున్నాము. ఆల్రెడీ నిన్ననే తెంపి మార్కెట్కి పంపించేశారంట. సో కాబట్టి చిక్కుడుగా ఎక్కువగా కనిపించట్లేదండి. ఆ కనిపించిందే తెంపుకుంటూ వెళ్తున్నాం మేము. కనిపిస్తుందా కన్నా? బాగానే ఉంది కదా. గుత్తులు గుత్తులు ఉందా? పా తాత అక్కడ ఉన్నాడు, మనం ఇన్నే ఉన్నాం. ఇంకా నడు మెల్లగా కింద చూసుకుంటా పో, ఏమన్నా ఉంటాయి. సో ఇప్పుడు మేము వంకాయ తోటకి వెళ్తున్నామండి. సో వంకాయ తోట ఎలా ఉంది ఏందనేది కూడా మీకు మేము చూపిస్తాము. ఊర్లలో ఒక మంచి గుణం ఉంటుందండి. ఏంటంటే ఆ పొలాలలో ఎవరే తెంపుకున్నా కూడా ఎవరేమనరు. ఈవెన్ ఇప్పుడు సిటీలలో అయితే ఏదన్నా తీసుకున్నా చేసినా పెద్ద గొడవ అయిపోతుంది. కానీ ఊర్లలో అలా కాదండి. ఒకరి పొలంలో ఉన్నాయి, ఇంకొకరి పొలంలో లేకపోతే అవి తెంపుకోవడము, వాళ్ళకి వీళ్ళు ఇచ్చుకోవడము, వీళ్ళ పొలంలో ఉన్నాయి వాళ్ళకి ఇచ్చుకోవడము, అలా హెల్పింగ్గా ఉంటారండి. అదొకటి చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే విలేజ్కి వస్తే మాత్రం ఏ టెన్షన్ ఉండదండి, చాలా ఫ్రీగా ఉండొచ్చు. వావ్, ఏంది సీతాఫలాలా ఫ్రెండ్స్? ఇక్కడ చూసారా సీతాఫలాలు? మేము అలా దారిలో వెళ్తున్నాము వంకాయ పొలం కానీ. సో మాకు ఇక్కడ సీతాఫలాలు అయితే కనిపించేసినాయి. ఇంకా మా నాన్న అయితే సీతాఫలాలు తెంపుతున్నాడు. సో వావ్, ఇక్కడ చూసారా ఆల్రెడీ ఏదో కొట్టేసింది, దీన్ని సగం కొట్టేసుకొని తినేసింది.
ఎంత హ్యాపీగా ఉందో అండి. ఇగో పండు, వావ్, సీతాఫల పండా. మౌరి అది బ్యాగ్లో వేసి అవి తినేసే బెట, అది బ్యాగ్లో వేసుకొని తినేసేసేయి. చెట్టు మీద పండండి, చాలా రేర్ అట్లా దొరకడము. లక్కీగా మాకు చెట్టు మీద మక్కిన పండ్లే దొరుకుతున్నాయి. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి, ఎగ్జైటెడ్గా ఉంది. చూసారు కదా ఎలాగో, ఇది కూడా పండే అండి. నానా ఇక్కడ ఉంది, ఇది తెంపు నానా. సో మేము ఏదో పని మీద బయటకు వచ్చామండి. ఇక్కడ మాకైతే సీతాఫలాలు అయితే చాలా దొరుకుతున్నాయి. చాలా ఎగ్జైటెడ్గా ఉందండి నిజంగా. చెట్టు మీద పండు తినడం అంటే మామూలు విషయం కాదు. దొరకవు ఫస్ట్ ఆఫ్ ఆల్, తినాలన్నా కూడా మాకు ఇక్కడ అనుకోకుండా దొరుకుతున్నాయి. సో అన్ని సీతాఫలాలు తెంపిన తర్వాత ఎన్ని తెంపామనేది మీకు చూపిస్తానండి. పండా నాన్న? వా, ఇది పండు మాకేంది నాన్న, సూపర్ ఉంది. మెల్లగా నాన్న, ఇచ్చుకోపోతుంది మళ్ళా. ఇంకా ఉన్నట్టున్నాయి, ఆకుల కింద కనిపిస్తలేవు మనకి కదా. బాగానే ఉన్నాయి నాన్న, పైనకు ఉన్నాయి. కాకపోతే మౌర్య తినేస్తున్నావా సీతాఫలం? ఎట్లుంది చూపించు ఇక్కడ వ్యూవర్స్కి. బాగుంది కదా చెట్టు మీద పండు. ఓకే పదండి ఇక వంకాయ తోటకి వెళ్దాం. సో మా మౌర్య అయితే మక్కిన పండు అలాగే చెట్టు మీదకించి తెంపుకొని తింటున్నాడండి. చాలా పండ్లు వచ్చినాయి దానికి, బట్ అన్నీ నేను మీకు చూపించలేకపోయినా ఎందుకంటే వర్షం పడుతుంది. సో కొంచెం మాత్రమే కవర్ చేశాను. వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలేజ్ వీడియోస్ ఇంకెన్నో నేను మీకు చూపిస్తాను.